గుడ్ ఈవినింగ్ డియర్ ఆల్ కీబో ఫ్యామిలీ. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాము. బిట్మార్ట్లో మన కాయిన్ లిస్ట్ అయిన సంగతి అందరికీ తెలుసు కదా. బిట్మార్ట్లో ఏ విధంగా మనము ట్రేడ్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, అలాగే చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా ఇది. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్లయితే మళ్ళీ మీకు అర్థం కాక కింద కామెంట్ చేస్తారు. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. మీకు క్లుప్తంగా చూస్తే అర్థమవుతుంది. నేను నిదానంగా చెప్పడానికి అందరికీ అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో మీరు లైక్ చేయకుంటే ఇప్పుడు ఒక చిన్న సపోర్ట్ అనేది చేయండి. వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని ఇంకా కొత్తగా చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ నేను నా బిట్మార్ట్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఒకవేళ ఇంకా బిట్మార్ట్ యాప్ గాన ఎక్కించుకోకుంటే, అంటే బిట్మార్ట్లో మీకు అకౌంట్ లేకపోతే, నేను బిట్మార్ట్లో అకౌంట్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే కేవైసీ ఎలా చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ ఆ వీడియో చూసి అకౌంట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోకి రండి, మీకు అర్థమవుతుంది. లేదంటే మీకు ఏమీ అర్థం కాదు. ఫస్ట్ మీరు అకౌంట్ తర్వాత కేవైసీ అనేది ప్రాపర్గా చేయండి, ఆ తర్వాతనే ఈ వీడియోకి రండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, చాలా రకాలుగా ఇప్పుడు యూఎస్డీలు అనేది ఇక్కడికి పంపించడం జరుగుతుంది. అంటే నేను విజిట్ చేసినంత వరకు చాలా కన్ఫ్యూజ్గా చెప్తున్నారు అందరూ. అంటే కాయిన్స్ అనేది ఒకరు ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఇందులోకి పంపించాలంటారు, ఒకరు వజిరాక్స్ ఎక్స్చేంజ్ నుంచి పంపించాలంటున్నారు. అంటే వివిధ రకరకాలుగా చెప్తున్నారు అందరూ. ఇంకొకరు P2P ఎక్కడన్నా ఉంటే అది బెటర్ అంటున్నారు. కానీ కొత్త వారికి తెలియనప్పుడు అసలు ఏం చేయాలో ఎవ్వరు కూడా క్లారిటీ చెప్పట్లేదు. బట్ మన వీడియోలో ఏంటంటే ఖచ్చితంగా మీకు వీడియో ఎండింగ్ కల్లా ఒక అర్థం అనేది అవుతుంది. మీరు ఒక ట్రేడర్గా మారిపోతారు. అర్థం చేసుకోండి. నేను నిదానంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా బిట్మార్ట్ ఎక్స్చేంజ్ అనేది. నేను లాగిన్ అయినాను. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే కేబీసీ కాయిన్ అనేది ఇక్కడ ట్రేడ్ అవుతుంది. ఈరోజు 733% అనేది ఇంక్రీజ్ అయింది కాయిను. అంటే రేట్ అనేది ఇంక్రీజ్గా ఉంది. 60 పైసలకు స్టార్ట్ అయిన కాయిన్ ఇక్కడ రేట్ చూడండి, చాలా వరకు ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. చాలా వరకు ఇంక్రీజ్ అయింది రేట్ అనేది. బిట్మార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ ఇలా కేబీసీ అనేది కనపడకుంటే, మీరు ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఓపెన్ చేసి ఇందులో కేబీసీ అని టైప్ చేయండి. ఇక్కడ కేబీసీ అనేది కనపడుతుంది. ఈ స్టార్ మార్క్ ఏదైతే ఉందో దీని మీద స్టార్ ఇచ్చేసేయండి. మీకు ఫేవరెట్ లేక వచ్చేస్తుంది. అంటే ఇక్కడ పైనే కనపడుతుంది. ఇక్కడ మనము ఇప్పుడు ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇందులో యూఎస్డి అనేది కావాలి. యూఎస్డి లేనిది మీరు ఈ కాయిన్ని ట్రేడ్ చేయలేరు. యూఎస్డి అనేది మనకి ఎక్కడి నుంచి తీసుకోవాలా అంటే ఇక్కడ మనీ డిపాజిట్ అనేది చేసే ఆప్షన్ అనేది లేదు. కాబట్టి మీరు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇక్కడ డిపాజిట్ బై క్రిప్టో అని కనపడుతుంది కదా. ఒకవేళ మీరు వేరే ఎక్స్చేంజ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడికంటే, డిపాజిట్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చే లింక్ని ఏదైతే యూఆర్ఎల్ లింక్ ఉందో అది అక్కడ పేస్ట్ చేసి కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారో అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు P2P ఆప్షన్ అనేది ఇది వరకు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో ఇప్పుడైతే ఉంది. ఇక్కడ బై క్రిప్టోని టచ్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు P2P ట్రేడింగ్ అండ్ థర్డ్ పార్టీ పేమెంట్ అని 2 ఆప్షన్లు కనపడుతున్నాయి. ఇక్కడ మీరు ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే P2P అనేది ట్రేడింగ్ ఎంచుకోండి. ఎంచుకుంటే ఇక్కడ సేలింగ్ అండ్ బయింగ్, ఒకవేళ మీ దగ్గర డాలర్స్ ఉంటే మీరు సేల్ చేయొచ్చు, లేదు మీ దగ్గర డాలర్స్ లేకుంటే డాలర్స్ అనేది బై చేయొచ్చు. ఇక్కడ రేట్లు చూడొచ్చు. ఈ పర్సన్ పేరు కూడా ఉంది కదా, అహ్మద్ అని, మన్సీ నవాజ్ అహ్మద్ ఇతని పేరు. ఇతను $95.79 ఒక డాలర్ అమ్ముతున్నాడు. ఇతను మినిమం వచ్చేసి 15,000 అమౌంట్ కొనే వాళ్ళకు మాత్రమే అమ్ముతున్నాడు. ఇతని దగ్గర పేమెంట్ మోడ్ ఏది ఉంది ఇక్కడ కింద చూడొచ్చు. యూపీఐ ద్వారా అతను తీసుకుంటాడు.
ఇది ఎందుకంటే ఒక పెద్ద మొత్తంలో డాలర్స్ కొనే వాళ్ళకి తను పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ కింద చూడండి 95.8 ఒక డాలర్ వచ్చేసి ఇతను మినిమం 500కే అంటే మనం ఓవరాల్గా ఒక 500 అమౌంట్ పెట్టి కూడా ఇతని దగ్గర అనేది కొనుక్కోవచ్చు. ఇతని దగ్గర టోటల్ ఐఎన్ఆర్లో ఎన్ని డాలర్స్ ఉన్నాయనేది కూడా చూపిస్తున్నాడు. అవైలబుల్ వచ్చేసి $63 ఉన్నాయి. ఇక్కడ యూపీఐ అనేది ఉంది ఆప్షన్. యూపీఐ ఆప్షన్ అనేది అందరి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఈ ఎగ్జాంపుల్కి డాలర్స్ అనేది కొనాలి మీరు ఇతని వెంటే మీరు ఇక్కడ చూడాలి ఇతను ఎన్ని ట్రాన్సాక్షన్లు చేశాడు. ఇక్కడ కింద చూడండి 450 ట్రాన్సాక్షన్లు చేశాడు. ఇక్కడ చూడండి ఇతనికి పర్సంటేజ్ అనేది 82% అనేది ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది కాస్త రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అవతల వ్యక్తి రెస్పాండ్ కాకపోతే మీ డబ్బులు అనేది లాస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నా. ఈ ట్రేడింగ్కి బిట్మార్ట్ ఎక్స్చేంజ్కి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన డాలర్స్ ఏదైతే కావాలో ఇక్కడ బై అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ చదవచ్చు మీరు ది అడ్వైజర్ హ్యాస్ సెటిల్డ్ ఏ లాంగర్ సైన్ అప్ డేటా ట్రేడింగ్ క్రైటీరియా ప్లీజ్ ట్రై అదర్ ఆర్డర్ ఇన్ ది మార్కెట్ ప్లేస్. అంటే ఇతను ఆల్రెడీ ఇతని దగ్గర సెటిల్ చేసుకున్నారు, అది మనకు రాదు. ఇక్కడ చూడండి ఇతని దగ్గర $405 ఉన్నాయి. మినిమం 3000 తీసుకోవాలంట. ఇక్కడ కిందికి వచ్చి చూసినట్లయితే ఇతని దగ్గర 74% రేట్ 64 ట్రాన్సాక్షన్లు చేసినాడు. ఇతను మినిమం 100 కానీ ఇస్తే ఇతను డాలర్లు అనేది ఇస్తాడు. ఇది ట్రై చేద్దాం. ఇతని దగ్గర కూడా లేవు. ఒకసారి ఇది ట్రై చేద్దాం. ఓకే, ఇతను ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే అమౌంట్ అనేది ఎంట్రీ చేయాలి. మ్యాక్సిమం అతను 3000 పెట్టినాడు కాబట్టి 3000 ఎంట్రీ చేయండి. మీరు 3000 కాదు, మీకు సరిపడేది చూసుకొని అక్కడ ఎవరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయనేది చూసుకొని చేయండి. ఇక్కడ మీరు గమనించవచ్చు బై యూఎస్డిటీ విత్ 0 ఫీజ్, అంటే ఫీజు ఏమీ ఉండదు. ఈ బై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తున్నాడు మొత్తము క్వాంటిటీ ఎన్ని, ప్రైస్ ఎంత అమౌంట్ పే చేస్తున్నారు, అది ఏ పేమెంట్ మెథడ్ అనేది ఏ విధంగా చేస్తున్నారు కంప్లీట్గా ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, వెనక్కి ముందరికి తిరగొద్దు. మీరు పేమెంట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇది క్లిక్ చేయండి. మీరు ఒకసారి అటు ఒకసారి ఇటు ఒక 3 సార్లు వెనక్కి ముందరికి అంటే పేమెంట్ కంప్లీట్ చేయకుండా వెళ్ళినారంటే మళ్ళీ మీకు వెంటనే పేమెంట్ చేసే ఆప్షన్ అనేది రాదు. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి ఇతని డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏ విధంగానైనా పేమెంట్ అనేది చేయొచ్చు. మనం ఇప్పుడు యూపీఐ పేమెంట్ అనేది ఇతనికి ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూడండి యూపీఐ ఐడి అనేది కనపడుతుంది కదా. యూపీఐ ఐడి అనేది కాపీ చేసుకొని ఫోన్పేలో మీరు ఫోన్పేలోకి వెళ్ళి ఇప్పుడు నేను వెళ్ళి చూపిస్తాను చూడండి. ఫోన్పేలోకి ఏదైతే మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా చేయండి, యూపీఐ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు టు మొబైల్ నంబర్ క్లిక్ చేస్తే మొబైల్ నంబర్ ఇచ్చే ప్లేస్లోనే యూపీఐ ఐడి అనేది ఇస్తారు, అంతే సేమ్. అతను యూపీఐ ఐడి ఇవ్వగానే ఇక్కడ మనకి అతను చూపిస్తుంది పేరు అనేది. తర్వాత వెరిఫై చేసుకోమంటుంది. ఇక్కడ వికాస్ అని పేరు వచ్చింది. ఈ పేరు కరెక్టా కాదా అనేది ఒకసారి ఇక్కడ పేరు ఉంటుంది, కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ చూడండి అక్కడ వచ్చిన పేరు అనేది ఓకే, కన్ఫర్మ్గా అకౌంట్ అనేది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఇది మీరు సేవ్ అనేది క్లిక్ చేసుకొని ఇతనికి డైరెక్ట్గా పేమెంట్ అనేది చేసేయడమే. అక్కడ ఎంతైతే అమౌంట్ పెట్టినారో ఈ పేమెంట్ అనేది చేసి ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. నేనైతే ఇక్కడ పేమెంట్ ఏం చేయడం లేదు. ఇప్పుడు మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడైతే అప్లోడ్ ఆప్షన్ ఏం రాదు. కాకపోతే ఇక్కడ మీరు పేమెంట్ చేసిన వెంటనే ఇక్కడ పేమెంట్ కంప్లీటెడ్ అని నొక్కండి, సరిపోతుంది. నొక్కగానే మీకు అనేది ఆర్డర్ అనేది
కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ అనేది షో అవుతుంది పైన మీ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది, డాలర్స్ అనేది మీ వ్యాలెట్కి వచ్చేసాయని చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఆ డాలర్స్ అనేది ఇక్కడ కనపడతాయి, ఇక్కడ షో అవుతాయి. ఆ డాలర్స్ ద్వారా మీరు ఆటోమేటిక్గా ఇక్కడ మన కిబో కాయిన్, ఇక్కడ చర్చ్ ఐకాన్లో కిబో అని కొట్టైనా తెలుసుకోండి. లేదు ఇక్కడ ఆల్రెడీ మీరు ఫేవరెట్ కాయిన్గా పెట్టుకుంటే ఇక్కడ కనపడుతుంది కేబీసీ అని. ఇప్పుడు మీరు ఆ డాలర్స్ని నేరుగా ఇక్కడ కొనడానికి రాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు అక్కడ వ్యాలెట్లోకి అమౌంట్ కొట్టగానే అమౌంట్ అనేది వ్యాలెట్లో ఉంటుంది, కానీ మీరు నేరుగా కొనడానికి రాదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే అసెట్లోకి రావాలా. వచ్చిన తర్వాత మీ ఫండ్ అనేది బయింగ్ అండ్ సేలింగ్ ఆప్షన్లో ఉంటుంది. బయింగ్ అండ్ సేలింగ్ ఆప్షన్లో ఇక్కడ యూఎస్డిటీ ఆప్షన్లో ఉంటుంది. మీ అమౌంట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్పాట్ లేక వచ్చేస్తుంది. ఫ్రమ్ నుండి అంటే ఈ బై అండ్ సేలింగ్ నుండి స్పాట్ లేక వచ్చేస్తుంది. ఏ యూఎస్డిటీ అనేది ఇక్కడ ఎంత ఉందో చూపిస్తుంది. ఇక్కడ మీకు ఈ కింద అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గర మీ యూఎస్డిటీ అనేది షో అవుతుంటుంది. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ నొక్కగానే కంప్లీట్గా ఈ ఏదైతే బయింగ్ అండ్ సేలింగ్లో ఉందో అది మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు. ఆ వచ్చిన అమౌంట్తో మీరు అప్పుడు ట్రేడింగ్ చేయొచ్చు. అంతవరకు మీరు ట్రేడింగ్ అయితే చేయలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు కంపల్సరీ నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అయితే ఎక్కడ కానీ మిస్ కాకుండా ఫాలో అయితే మీకు ఖచ్చితంగా కేబీసీ కాయిన్ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ బై అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఈ పర్సంటేజ్ ఉంది కదా 100% పెట్టుకొని బై అనేది బై కేబీసీ ఉంది కదా దాన్ని క్లిక్ చేశాను. ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిపోయింది. ఈ విధంగా మీరు బై చేయండి. ఆ కాయిన్స్ ఎక్కడ ఉంటాయి అనేది మీకు చూపిస్తాను చూడండి. నేను ఒక స్క్రీన్ షాట్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫండ్ లేక వస్తే అక్కడ మీ దగ్గర ఎన్ని కాయిన్స్ అనేది ఉన్నాయో మీకు కనపడుతుంది. ఆ ఫండ్ అనేది మీరు ఎన్ని కాయిన్స్ వచ్చినాయి అనేది మీకు కనపడుతుంది కదా. ఈ కాయిన్స్ని సేలింగ్ చేయడం సింపుల్. మీరు బైలేక కాకుండా సేలింగ్ లేక వెళ్తే ఆటోమేటిక్గా మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది మీరు ఎంత పర్సంటేజ్ అనేది పెట్టండి. ఆ పర్సంటేజ్ ప్రకారం మీరు ఎన్ని అమ్మాలనుకుంటున్నారో అంత పర్సంటేజ్ పెట్టేసి సేల్ నొక్కేస్తే సేల్ అయిపోతాయి. అంతే సింపుల్. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అందరికీ వీడియో షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మళ్ళీ వీడియోలో మళ్ళీ